దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు మనకిచ్చిన అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాటలు మరి అనుదినము ఆయన గడప ఎంత కనిపెట్టుకుని ఆయన ఉపదేశాన్ని వినేవారు ధన్యులని దేవుని లేఖనాల్లో రాయబడింది. ప్రతిరోజు కూడా ఆయన యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన యొక్క లేఖనాలు ఎవరైతే వింటారో మరి వాళ్ళ ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన ప్రజలు అనేటువంటి అర్థం కదా. సో దేవుని మాటలు మనం వినడానికి దేవుడు మనకు ఒక ఆశీర్వాదకరమైన సమయము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. నిజంగా దేవుని యొక్క లేఖనాలు ధ్యానించడం మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి సమయమే. దైవైన సమయము ఒక ఆశీర్వాదకరమైన సమయంలోకి మనం వచ్చాం. జాగ్రత్తగా దేవుని మాటలను ధ్యానం చేద్దామండి. ఇక్కడ మనం ఈరోజు మరి దావీదు యొక్క జీవితంలో తుదిగా అంటే వీడ్కోలు సందేశం చివరిగా ఆయన ఏం మాటలు చెప్పుంటారు ఆ మాటలు ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఎందుకంటే మరి యూదా రాజుల్లో రెండవ రాజుగా ఉన్నటువంటి దావీదు ఒక చిన్న వయసు నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, అంతేకాదు అతడు మిగిలిన తన యొక్క కుటుంబ సంబంధించిన చరిత్ర కానివ్వండి, లేకపోతే తన యొక్క సామాజిక స్థితిగతులు ఇవన్నీ కూడా ఇట్లా మనం ఆలోచిస్తే కనుక మరి సౌలు లాంటి విధానం అతని యొక్క జీవితంలో మనం చూడలేము. కానీ మరి ఒక అద్భుతమైనటువంటి ఒక బత్షెబా విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో కూడా మరి అతడు దేవునికి ఇష్టంగా జీవించాడని దేవుడు దావీదు గురించి చక్కటి మాట చెప్పాడు. దావీదు నా హృదయానుసారుడు అనే మాటను మనం అపోస్తుల కార్యాల్లో అంటే అనేక సంవత్సరాల తర్వాతనే ఈ మాట మరి లూకా అనేటువంటి ఆయన అపోస్తుల కార్యాల్లో ఆ మాటని జ్ఞాపకం చేశారు. అంటే ఎంత అద్భుతంగా. కాబట్టి అలాంటి వ్యక్తి చెప్పే ఒక తుది వీడ్కోలు సందేశం అనేది నిజంగా ఖచ్చితంగా మనం తెలుసుకుని ఉండాలి. ఆయన జీవితంలో చివరిగా అతను ఇచ్చిన సందేశం ఏంటి, ఏ మాటలు చూడండి. మనం చాలాసార్లు కుటుంబాల్లో కానీ ఎవరైనా మరి చివరిగా చనిపోయే ముందు వాళ్ళు చెప్పిన మాటల్ని చాలా మనం మంచిగా అవి గుర్తుపెట్టుకొని వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇట్లా పలానా మా తాత చెప్పారనో, లేకపోతే మా అమ్మ ఇలా చెప్పారు, ఇట్లా గుర్తు చేసుకుంటూ ఉంటాము. లేకపోతే మా యొక్క దైవజనుడు ఇలా చెప్పారు చివరిలో అనుకుంటూ కొంతమంది చక్కటి మాటలు చెప్పినప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటారు. నాకు దావీదు మహారాజు చివరి సందేశం ఏమై ఉంటుందా అనేది నేను ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ లేఖనాన్ని చూపించినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అంత అతని జీవితంలో అతని జీవిత కాలంలో ఎంతోమంది వ్యక్తులు అతనికి పరిచయం అయ్యారు. మనకు తెలుసు ఎన్నో దారుల్లో నుంచి నడుచుకుంటూ వచ్చాడు. ఒక రాజుగా ఉన్నప్పటికీ సింహాసనం మీద అభిషేకించబడక ముందు అనేక రకాల పరిస్థితుల్లో నడిచాడు. అభిషేకించబడి సింహాసనం మీదకి వచ్చిన తర్వాత అనేక రకాల పరిస్థితులు నడిచాడు. మరి అలాంటి వ్యక్తి ఎంతోమందితో పరిచయాలు ఉన్నాయి, ఆయనకి ఎంతోమంది ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటి రాజు ఏ సందేశం ఇచ్చుంటాడు, చివరిలో ఏ మాటలు ఆయన చెప్పుంటాడు అనేది ఈరోజు నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి మన జీవితాలకు, మన ఆత్మీయ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి సందేశంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. రాజులు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో ఆ మాటల్ని మనం చూస్తామండి. 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే, దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు అని రాస్తే, ఇంకా మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవాలని, ఇంకా అలా ఎప్పుడైతే నడుచుకుంటావో నీ పిల్లలు కూడా ఆ విధంగా ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటే నన్ను పూర్ణ హృదయంతో మరి పూర్ణ మనసుతో అనుసరిస్తే ఇశ్రాయేలు సింహాసనం మీద తప్పకుండా మీరు ఉంటారు అనేది ఇక్కడ దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. చివరిగా వెళుతూ సొలొమోను మహారాజుతో సొలొమోనుకి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చును అని రాసింది.
మరణశయ్య మీద అంటే తుది వీడ్కోలు సందేశం అని చెప్పాలి. దావీదు మహారాజు యొక్క వీడ్కోలు సందేశం ఎంత అద్భుతంగా ఉందంటే మొదటి విషయం ఇక్కడ తన వీడ్కోలు సందేశంలో ఆయన 4 మాటలు చెప్పారండి. 4 మాటలు చెప్పారు. ఒకటి సొలొమోనుకి అది వ్యక్తిగతమైనటువంటి సందేశంగా ఉంది. రెండవ వ్యక్తి యోవాబు అనే ఒక ఆయన గురించి ఆయన ఆ వీడ్కోలు సందేశంలో అతని గురించి మాట్లాడారు. మూడవ వ్యక్తి ఎవరు అంటే బర్జిల్లయి అనేటువంటి వ్యక్తి గురించి దావీదు మెన్షన్ చేశారు. నాలుగవ వ్యక్తి షిమి అనేటువంటి వ్యక్తి గురించి ఈయన వీడ్కోలు సందేశం అంటే ఇంకా మరణకాలం సమీపించింది, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను కూడా వెళ్తూ ఉన్నాను కాబట్టి సొలొమోన్ ఇలా ఉండాలని ఫస్ట్ సొలొమోన్ మహారాజుకి వ్యక్తిగతమైనటువంటి ఆయనకు వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. తర్వాత మనం చూస్తే యోవాబు అనే ఆయన గురించిన విషయాలు కొన్ని చెప్పారు. మూడవది బర్జిల్లయి అనే ఆయన గురించి, నాలుగవ వ్యక్తిగా షిమి అనే అతని గురించి, ఈ నలుగురి గురించి చెప్పిన తర్వాత అతడు నిద్ర పొంది దావీదు మరి అక్కడ చనిపోయినట్లుగా దేవుని వాక్యంలో రాసింది. అది ఆయన యొక్క వీడ్కోలు సందేశంలో ఉన్న విషయం. మరి మొదటిగా మనం చూసినప్పుడు చాలా ఇంపార్టెంట్ అంటాను నేను, ఎందుకంటే ఇప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితానికి దేన్ని మనం కలిగి ఉండాలి, దేన్ని ఉంచకూడదు, ఈ సందేశంలో మనం ఈ విషయాలు నేర్చుకోవచ్చు. ఏంటంటే దేనిని ఉంచుకోవాలి, దేన్ని తీసేయాలి, లేకపోతే దేన్ని కలిగి ఉండాలి, దేన్ని ఉంచకూడదు, ఆ విషయాలు తన కుమారుడితో తుది వీడ్కోలతో చెప్పిన మాటలు ఇక్కడ రాస్తున్నాయి. కాబట్టి ఇవి మనకి కూడా నిజంగా ఆత్మీయ జీవితానికి చాలా చాలా ముఖ్యమైన విషయాలన్నీ మనం అర్థం చేసుకొని జాగ్రత్తగా నేర్చుకుందామండి. మొదటి 4 వచనాలు కూడా టోటల్గా సొలొమోన్ మహారాజుకి అంటే తన కుమారుడికి చక్కటి మాటలు ఆయన చెప్తూ వచ్చారు. ఏంటంటే మరి నా మరణం అనేది లోకులందరూ వెళ్ళవలసిన దారిలో నేను కూడా వెళ్తా ఉన్నాను, అయితే నీవు మరి తప్పనిసరిగా దేవుడు నీకు అప్పగించిన దాన్ని నువ్వు కాపాడి దేవుని మార్గాల్లో నువ్వు నడుచుకోవాలని చెప్పారు. అట్లా నువ్వు నడుచుకుంటే ఏ పనికి పూనుకొన్నా ఎక్కడికి వెళ్ళినా నువ్వు విజయవంతుడిగా ఉంటావని సొలొమోనుకి వ్యక్తిగతంగా దావీదు చెప్తా ఉన్నారు. రెండో పాయింట్లో అక్కడ మీ పిల్లలు అంటూ సొలొమోను యొక్క పిల్లల గురించి ఆయన మెన్షన్ చేస్తూ, మీ పిల్లలు కూడా తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి మరి నా ఎదుట పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో సత్యమును అనుసరించి నడుచుకున్నట్లయితే కనుక ఇశ్రాయేలీల రాజ్య సింహాసనం మీద తప్పకుండా మీరు ఆసీనులై ఉంటారు అని చెప్పి ఆ రోజు దేవుడు చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దావీదు తన కుమారుడైన సొలొమోనుకి. అవునండి దేవుడు పెట్టారా, ఈరోజు మనకి వ్యక్తిగతమైనటువంటి ఒక సందేశం. మనం తప్పకుండా ఇప్పుడు మనం రాజుల గ్రంథంలో అంటే మనం పాత నిబంధనలో ఈ విషయాన్ని చదువుతున్నాం. నువ్వు మరి దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించి మనం నడుచుకోవాలి అని చెప్పి అలా చేసినట్లయితే ఎక్కడికి పోయినా మనం ఎక్కడ ఉన్నా తప్పనిసరిగా వివేకంగా నడుచుకుంటాం, విజయము సాధిస్తాం. మనం ఒక్కళ్ళమే కాదు, తర్వాత మన పిల్లలు కూడా మన దేవుడైన యెహోవాని పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో సత్యము చూసారా, సత్యము యేసు ప్రభు గురించి సత్యమును అనుసరించి నడుచుకున్నట్లయితే మరి తప్పకుండా దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం వాళ్ళ జీవితాల్లో నెరవేర్చబడుతుందని వాక్యంలో రాసింది. ఇప్పుడు మరి 28 ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో కూడా నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని దాని ప్రకారము నడుచుకుని ఎడల అని రాసుంటుంది. దాని ప్రకారం నడుచుకున్నట్లయితే ఈ క్రింది దీవెనలన్నీ నీకు కలుగుతాయి అని రాసింది. సరే, మరి ఇప్పుడు మనం అనుసరించిన దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడం గురించి మనం ఆలోచిస్తే కనుక చాలా విషయాలు ధర్మశాస్త్ర గ్రంథంలో అంటే మోషే ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నాయి. ప్రాముఖ్యంగా మన అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే నిర్గమకాండం 20వ అధ్యాయంలో మొత్తం 10 ఆజ్ఞలు కూడా మనం చూస్తామండి. అక్కడ పాత నిబంధనలో మొత్తం 10 ఆజ్ఞలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ఫస్ట్ మొదటి నుంచి మొత్తం 17వ వచనం వరకు కూడా 10 ఆజ్ఞలు మనం తెలుసు, అవన్నీ కూడా అక్కడ రాస్తున్నాయి. ఎందుకంటే దేవుడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని, ఆ తర్వాత పైన ఆకాశము కానీ క్రింద భూమి అందు కానీ, ఇంకా తర్వాత కిందకు వచ్చాక
దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఇలా మొత్తం 10 ఆజ్ఞలు అక్కడ రాస్తున్నాయి నిర్గమాకాండ 20వ అధ్యాయంలో. నూతన నిబంధనలోకి మనం వచ్చిన తర్వాత దేవుడు మనకి ప్రధానంగా ఇచ్చిన మరి అన్ని ఆజ్ఞలు ఆయన యేసు ప్రభు నెరవేర్చారు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆయనే నెరవేర్చారు. మనకి ఆ విషయం తెలుసు. ఆ రోజు దేవుడు మరి ఆ ఆజ్ఞలన్నీ కూడా మోషేతో రాయించి మోషేకి ఆయన తెలియజేసిన మాటలు మనం చాలాసార్లు ధ్యానం చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు దావీదు కూడా సొలొమోనుకి మోషే ధర్మశాస్త్రం గురించి కట్టడల గురించి వివరిస్తూ ఆ విధంగా పాటించాలని చెప్పారు. ఇప్పుడు మనం నూతన నిబంధనలోకి మనం వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది మార్కు సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏంటి ఉందంటే మరి శాస్త్రుల్లో ఒకడు ఆయన తర్కించటం మరి చూసి ఆయన ఒక శాస్త్రి ఏంటి అడుగుతున్నాడు అంటే శాస్త్రులు అనేవారు ధర్మశాస్త్ర గ్రంథాన్ని బాగా పఠించిన వారు, ఇతరులకు బోధించేవారు కూడా, అంటే అంతా కూడా ఎరిగిన వారు, వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇక్కడ అలాంటి వ్యక్తి ఒక అతను వచ్చి ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటి అని చెప్పి అడగటాన్ని మనం చూసినప్పుడు యేసు ప్రభు చెప్పారు, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి అనేది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా అద్వితీయ ప్రభు, అంటే నో సెకండరీ అని అర్థం. ఇంకొక టీ అనేది ఇక లేదు. కాబట్టి ఆ దేవుణ్ణి నీవు మొదటిగా ఇట్లా నీ హృదయం అంతటితో కూడా చెప్పాలంటే అక్కడ చక్కగా రాశారు, హృదయము, ఆత్మ, వివేకము, బలము పూర్ణముగా కంప్లీట్గా నీవు దేవుణ్ణి నీవు ప్రేమించాలి. అది మొట్టమొదటిగా ఇవ్వబడినటువంటి ప్రధానమైన ఆజ్ఞగా మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసు ప్రభు ఆ ముందు చెప్పాలంటే ఆ 10 ఆజ్ఞలు కూడా ఈ 2 ఆజ్ఞల్లో నిక్షిప్తమై ఉన్నాయండి. మొదటిది చాలా మరి ఆ మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో చాలా విషయాలు కవర్ చేయగా, సెకండ్ పాయింట్ ఏముంది అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని రాసింది. అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో, నిన్ను నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో, నువ్వు ఎంత బాగా ఉంటావో అట్లా మరి నిన్ను ఇతరులను కూడా నీకులాగా ప్రేమించు, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లుగా ఇతరులను కూడా నువ్వు అలా ప్రేమించాలి అనేది 2వ ఆజ్ఞ అని యేసు ప్రభు క్రొత్త నిబంధనలో మార్కు సువార్తలో ఆయన రాయటాన్ని మనం చూస్తున్నాం. మార్కు ఈ విషయాన్ని చాలా చక్కగా వివరిస్తూ వచ్చారు. కాబట్టి 2 ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకున్నట్లయితే కనుక తప్పకుండా దేవుడు మన యొక్క జీవితాల్లో ఏమైతే చేయదలుచుకున్నాడో ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మన జీవితాల్లో కూడా మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు అనే విషయాన్ని, అంటే మొదటి స్థానము, మొదటి సమయము, మొదటి ప్రాధాన్యత, మొదటి కానుక, మొదటి ఏదైనా సరే మన యొక్క ప్రాధాన్యత, మొదటి ప్రేమ అన్నీ కూడా దేవునికి చెందినవై ఉండాలి. దేవుడు అది ఆ స్థానాన్ని మొదటిగా దేవునికే ఉంచాలి. అది ఆ స్థానంలో ఇంకొక దేన్ని కూడా చేర్చకూడదు. అది ఒక ఉద్యోగమైనా, ఒక భార్య అయినా, ఒక భర్త అయినా, లేకపోతే ఒక పిల్లలైనా, వాళ్ళని ఎవ్వరినీ కూడా ఈ దేవునికి ఇచ్చిన ఆ మొదటి స్థానంలో ఉంచకూడదు. ఉంచినట్లయితే ఆ పరిస్థితి తారుమారు అవుతుందని వాక్యంలో చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం. కాబట్టి మొదటి స్థానం అనేది దేవునికి, ఈ సృష్టికర్త. ఆయనను ఏదో అంటే మన జీవితాలు ఏదో గొప్ప కార్యాలు చేశారు అని అన్నందుకని కాదు, కానీ ముందుగా అసలు ఆయన సృష్టికర్తయ్యే సృష్టిని చేసిన దేవాది దేవునిగా, ఆది సంభూతునిగా ఆయనను మనం ముందుగా నిజంగానే అలాగే ప్రేమించాలి. అంతేకాదు ఆయన మన జీవితాల్లో చేస్తున్న కార్యాలను బట్టి కూడా దేవునికి మొదటి స్థానాన్ని మనం ఇవ్వాలి. 2వది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు ఆ రోజు సొలొమోనుతో దావీదు ఆ మాట చెప్తూ వచ్చారు. ఏంటి అని అంటే, నువ్వు తప్పనిసరిగా మరి ఇలా ఉంటే నీ తర్వాత నీ పిల్లలు కూడా, అవునండి, ఈ ఆజ్ఞలు మనం పాటించినట్లయితే తర్వాత మన పిల్లలు కూడా మరి ఆ విధంగా ప్రభుని ఆ సత్యమును అనుసరించి, సత్యమైన యేసు ప్రభుని అనుసరించి నడుచుకున్నట్లయితే తప్పకుండా మన జీవితాల్లో మరి దేవుడు
ఉద్దేశించిన ప్రణాళికలు, దేవుడి యొక్క మరి ఆ దీవెన తప్పకుండా మన జీవితాల్లో మనం పొందుకుంటాము అనే విషయాన్ని ఆ మొదటి 4 వచనాల్లో సందేశంగా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మరి ఇప్పుడు మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాసిందండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరి పునాది మీద కట్టబడ్డాము అని అంటే, ఇప్పుడు ఈ వాక్యాన్ని నూతన నిబంధనతో కన్వర్ట్ చేసుకుంటూ మనం నేర్చుకుంటా ఉన్నాం. మూలరాయి యేసు ప్రభువే, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నాము. అలా మనం కట్టబడాలి. అంతేగాని వేరొకరు వేసిన సొంత ప్రణాళికల మీద కానీ వేరొకరు వేసిన సొంత శరీర సంబంధమైన పద్ధతులను బట్టి కానీ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మార్చుకోకూడదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని చోట్ల కొన్ని క్రైస్తవులైనప్పటికీ, అందుకనే చూడండి బయట ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. ఏం మాట అంటే, మీరందరూ కూడా వేరు సంఘాలు అనే దాన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారంటే, వేరే దేవుడు వేరే రకంగా మనం ఆరాధన చేస్తున్నాం అనుకుంటారు. కానీ మొత్తానికి మనందరం కూడా మన మూల రాయి యేసు ప్రభువే మనకి. అంతేకాదు అపోస్తలుల బోధ మీద, మన ప్రవక్తలు వేసిన పునాదుల మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. శరీర సంబంధమైనటువంటి మనుషులు వేసిన పునాదుల మీద మనం కట్టబడకూడదండి. శరీర సంబంధమైన మనుషులు పెట్టే కట్టడల మీద కానీ శరీర సంబంధంలో చేసుకోవాల్సిన మార్పుల గురించి కానీ మనం కట్టబడకూడదు. కానీ దేవుని వాక్యం మీద, క్రీస్తు వాక్యమే కాబట్టి ఆ వాక్యం మీద మనం కట్టబడాలి. అపోస్తులు ఏ సిద్ధాంతాన్ని అయితే వాళ్ళు బోధించారో దాని మీద, మన ప్రవక్తలు వేసినటువంటి సిద్ధాంతం మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. అలా కాకుండా మేము పలానా వాళ్ళు ఇలా చెప్పారండి, పలానా వాళ్ళు అలా చెప్పారండి, అందుకని మేము అట్లా చేస్తామండి, కానీ మాకు ఇలా జరిగింది అని అంటే తర్వాత ఉత్తరవాదులు మనమే అవుతాం తప్ప ఆ నష్టాన్ని మనమే పొందుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు ఏవైనా కొన్ని విషయాలను వింటున్నప్పుడు, ఈవెన్ మనం సార్వత్రిక సంఘంలో రకరకాల మాటలు విన్నప్పుడు అది వాక్యానుసారమైనది కాదా, అవునా అనుకోవాలి. బెరయాలో ఉన్న సంఘస్థులు పౌలు గారి లాంటి వాళ్ళు ఆయన వాక్యాన్ని ప్రసంగం చేస్తూ ఉంటే అది ధర్మశాస్త్ర గ్రంథంలో ఉందా లేదా అనేది వీళ్ళు ఆ లేఖనాల్లో ఉందా లేదా అని వాళ్ళు పరిశీలన చేస్తూ ఉండేవారట. బెరయాలోని సంఘస్థులు అపోస్తల కార్యాల్లో రాసింది. మనం వింటున్న మాటలు, నేర్చుకుంటున్న పద్ధతులు కానీ వాక్యంలో ఉన్నదా లేదా అనే విషయాన్ని గ్రహించి వాక్యంలో ఉన్న మార్గంలో నడుచుకుంటేనే ఉపయోగం ఉంటుంది, లేకపోతే ఉపయోగం ఉండదండి. మానవులు ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని రకాల పద్ధతులు, కొన్ని చోట్ల రకరకాల విషయాలు, కొన్ని చోట్ల ఒక ఆమె నన్ను అడిగింది ఏంటంటే, తెల్లవారు 3 గంటలకే యేసుప్రభు ప్రార్థన చేస్తే వింటాడట కదండి, లేకపోతే వినడు కదా అని ఒక ఆమె నన్ను అడిగారు. అంటే ఆమెకు ఇంతకుముందు అట్లా వాళ్ళ సాంప్రదాయంలో చేయడం అలవాటు. తర్వాత ఆమె ప్రభువుని నమ్ముకుంది కాబట్టి ఆమె ఆ విషయాన్ని అలా అర్థం చేసుకుంటాము. ఇంకొక ఆమె ఏం అడుగుతుందంటే, 7 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే దేవుడు కార్యం చేస్తాడంట కదండి, లేకపోతే చేయడంట కదా. 7 వారాలు కాకపోతే జీవితం అంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవచ్చండి. 7 వారాల నిబంధన అనేది బైబిల్లో ఎక్కడా కూడా లేదు. కాబట్టి 7 వారాలు ఏముంది, ఎప్పుడు చేసుకుంటా ఉంటే నీ ఇంటికి గొప్ప పండుగ, నీ జీవితానికి గొప్ప ఆశీర్వాదం కలుగుతుందని వాక్యంలో రాస్తుంది. కాబట్టి జాగ్రత్తగా క్రీస్తు యేసే మనం ఇప్పుడు నూతన నిబంధన క్రైస్తవులంగా ఆ దావీదు చెప్పినటువంటి ఉపదేశంలో మొదటి స్థానంలో మనం చూసినట్లయితే తప్పకుండా మనం మన యొక్క జీవితంలో మన దేని మీద కట్టబడాలంటే క్రీస్తు యేసే మూలరాయి ఉండాలి. అపోస్తలులు మరి వీళ్ళేసిన పునాది మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. అంతేగాని ఇతర విషయాలు ఏవి కూడా వాక్యంలో లేని సంగతులు చేసినట్లయితే దీవెన ఎందుకు రాలేదు, లేకపోతే మేలు ఎందుకు జరగలేదు అని మనం అనకూడదు. కాబట్టి వాక్యంలో ఈ విషయం ఉందా లేదా అని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించడం, రెండవదిగా నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు అలాగే
మనం ఇతరులను కూడా ప్రేమించినట్లయితే తప్పనిసరిగా దేవుడు మన జీవితంలో ఉద్దేశించిన ప్రణాళికలు మేలులు జరుగుతాయని దావీదు యొక్క ప్రసంగం యొక్క సారాంశంలో మొదటి విషయాన్ని ఈరోజు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. రెండో విషయం ఏంటంటే, చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దావీదు మహారాజు 3 వ్యక్తుల్ని తన మరణకాలంలో ఆయన మెన్షన్ చేశారు. 3 వ్యక్తులు మెన్షన్ చేశారు. చాలా మందితో, కొంతమంది రాజులతో పరిచయాలు ఉన్నాయి ఆయనకి కాదంటారు, కొంతమంది ఎంతో మంచి వ్యక్తులతో స్నేహాలు ఉన్నాయి, ఎంతోమందికి తను ఎంతో షెల్టర్ ఇచ్చి హెల్ప్ చేశాడు, ఎంతో చక్కటి యుద్ధాలు ఎంతోమందితో పరిచయాలు ఉన్నాయి, మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు. అయితే తన 3 మాత్రం వీడ్కోలు సందేశంలో 3 గుర్తు చేశాడు. సొలొమోనుకి ఒక లెసన్ చెప్తున్నాడు అనమాట. ఈరోజు మనకి కూడా ఒక అద్భుతమైన పాఠం అండి ఇది. నెక్స్ట్ పర్సన్ ఇక్కడ యోవాబు అనే సైన్యాధిపతి తన మేనల్లుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక రాజుల మొదటి గ్రంథంలోనే మీరు అది చదవండి. తర్వాత 2వ అధ్యాయంలో 5వ వచనం సొలొమోనుతో చెప్తున్న మాట ఈరోజు మనకి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఎతేరు కుమారుడైన అమాస్యాయను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీ వెరుగుదువు. అతడి వారిని చంపి యుద్ధ సమయమందైనట్టుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసెను అని చెప్తూ, నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును కానీ అతని నరిసిన వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనివ్వవద్దు అన్నాడు దావీదు మహారాజు. దేవుడి హృదయానుసారణ చెప్పినటువంటి సెకండ్ పాయింట్ ఏంటంటే, యోవాబు అనేటువంటి వ్యక్తి గురించి అతనికి ఏం చెప్తున్నాడంటే, అతని విషయంలో సొలొమోనుకి తర్వాత రాజుగా వచ్చిన సొలొమోను తన కుమారుడికి మంచి సలహా ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మనకి కూడా ఒక ఆత్మీయమైన సలహా కొన్ని విషయాలు దీంట్లో రాస్తున్నాయండి. ఇతను గురించి ఆయన చెప్పింది ఏంటంటే, సెరూయా ఇతను ఒక దావీదు కాలంలో సైన్యాధిపతి, బలవంతుడు, యుద్ధశూరుడు, రాజకీయ చతురత కలిగిన వాడు, బలాఢ్యుడు. ఇంకేం చెప్పాలి, ఇతనికి చాలా మంచి అంటే నైపుణ్యం పరంగా, బలం పరంగా, యుద్ధం చేసే పరంగా, లేదా సైన్యాధిపతి పరంగా చాలా గొప్ప లక్షణాలు ఇతనిలో ఉన్నాయి. ఇతను వాళ్ళ సహోదరి అయిన సెరూయా యొక్క కుమారుడు యోవాబు, అభిషేక్ అనేటువంటి అతను, ఇంకా ఆసాహేలు అనేటువంటి అతను ఇతనికి బ్రదర్స్గా కూడా ఉన్నాడు. ఇతని గురించి దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇతను నాకు చేసిన పని ఏంటంటే, ఇజ్రాయేలు దేశపు సైన్యాధిపతులుగా ఉన్నటువంటి అబ్నేరుని, అంతేకాదు ఇంకొక వ్యక్తి పేరు చెప్పాడు, అమాస్యా అనేటువంటి ఇద్దరిని కూడా ఇతను వారిద్దరికీ కూడా ఇతన్ని చంపేశాడు. ఇతడు చేసిన పని ఏంటంటే, అతడు వాళ్ళని చంపింది, వాళ్ళు అక్కడ సమాధాన కాలాన్ని అతడు యుద్ధ కాలంగా మార్చివేశాడు. అది అతను ఇక్కడ దీంట్లో చెప్పింది. ఇక్కడ రాసింది ఏంటంటే, యుద్ధ సమయం అందైనట్టుగా సమాధాన కాలమందు రక్తాన్ని చిందించాడు. ఇతను చేసినటువంటి తప్పు ఏంటి అని గురించి చెప్తూ ఉన్నాడు దావీదు మహారాజు. సొలొమోను, నువ్వు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి, సెరూయా కుమారుడని యోవాబు వాళ్ళ సహోదరి కుమారుడు ఇతను ఇజ్రాయెల్ దేశపు సైన్యాధిపతిగా దావీదు కాలంలో ఇతను పనిచేశాడు. సో ఇతని గురించి మాట్లాడుతూ, ఇతడు ఇజ్రాయేల్ దేశపు సైన్యాధిపతి అయిన అబ్నేరుని, అంటే అంతకుముందు సౌలు పనిచేసి రాజుగా ఉన్నాడు కదండి, అబ్నేరుని, ఆ తర్వాత వచ్చినటువంటి అమాస్యాని కూడా చంపేశాడు. నిజానికి అది ఎంతో సమాధానకరమైనటువంటి సమయం, కానీ ఆ సమయాన్ని, ఆ కాలాన్ని అతడు యుద్ధకాలంగా మార్చివేశాడు అని చెప్తూ, అతనికి నువ్వు ఇంకా ఏంటంటే, అతనికి నువ్వేమైనా చేయాలంటే చేయగాని అతని మరణం బైబిల్ ఎంత క్లియర్గా రాస్తుందండి, అతని మరణం మాత్రం నెమ్మదిగా ఉండకూడదు, అతన్ని సమాధిలోకి నెమ్మదిగా నువ్వు వెళ్ళనివ్వద్దు, సమాధానంతో చావనివ్వకూడదు అని అతని గురించి జాగ్రత్తగా ఉండమని, తర్వాత సింహాసనం మీదకి వచ్చిన నీ జీవితానికి కూడా ఇది చాలా ముఖ్యమైన విషయం అని తుది వీడ్కోలులో చెప్తూ ఉన్నాడు దావీదు మహారాజు. సైన్యాధిపతి ఒక మాటకు అర్థం ఏంటంటే, యెహోవా అతని తండ్రి అని అర్థం.
నిజానికి పేరులో యెహోవా అతని తండ్రిలాగా కనిపిస్తున్నాడు కానీ జీవితంలో యోవాబుకి అతని తండ్రిలాగా ఇక్కడ మనం చూడలేము. అతను రాజకీయ పరంగా కానివ్వండి, బలవంతుడు అనే విషయంలో కానివ్వండి, సైన్యాధిపతిగా కానివ్వండి, చాలా యుద్ధాలు చేసి గెలిచిన వాడుగా, సామర్థ్యం కలిగిన వాడుగా ఇతన్ని మనం అప్రిసియేట్ చేయొచ్చు. కానీ జీవితంలో ఎందుకు ఇతన్ని మెన్షన్ చేశాడు దావీదు, ఇతని గురించి నువ్వు జాగ్రత్తగా ఉండి, ఇతను మనశ్శాంతితో చావకూడదు, అతని చావు మనసుకు శాంతిగా ఇచ్చేదిగా, సమాధానంగా ఉండకూడదు అని చెప్పి అతని గురించి జాగ్రత్తగా మరి తను చనిపోయేటప్పుడు ఆ వయస్సులో అతను ఎంతమంది తన యొక్క జీవితంలో తన హృదయంలో అంటే తన హృదయంలో తిరుగుతూ ఉన్నారో కానీ ఇతను మాత్రం తన మేనల్లుడని యోవాబు గురించి మెన్షన్ చేస్తాడు. ఈరోజు అతని జీవితంలో కొన్ని పాఠాలు ఎందుకు, ఎవరు జీవితంలో సమాధాన కాలాన్ని యుద్ధ కాలంగా చేయకూడదు అనేది ఈ పాఠంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పాయింట్. ఇంకొక ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తానికి ఇతని యొక్క అంటే లక్షణాలలో యోవాబు పేరు యెహోవా అతని తండ్రి అని పెట్టారు కానీ జీవితంలో మాత్రం దీన్ని మనం చూడలేము. ఇంకా ఏంటంటే రాజకీయ చతురత చాలా ఎక్కువ, బలవంతుడు, సైన్యాధిపతి. ఇంకా ఇతను చేసిన పని ఏంటి అంటే దేవుని బిడ్డలారా గుర్తు చేస్తున్నాను, మనకి కూడా ఇవి లెసన్స్ అండి. ఇతడు చేసింది ఏంటంటే సమాధాన కాలాన్ని యుద్ధకాలంగా మార్చేశాడు. ఆ మాట దావీదు చెప్పాడు. ఎందుకు అట్లాగా మాట్లాడుతున్నాడు దావీదు అని మనం చూస్తే సమూయేలు రాసిన 2వ గ్రంథం 3వ అధ్యాయంలో 2 శామ్యూయల్లో 3వ అధ్యాయంలో అబ్నేరు అనేటువంటి ఒక సైన్యాధిపతి, ఇశ్రాయేలు దేశపు సైన్యాధిపతిని చాలా ఘోరంగా చంపేశాడు యోవాబు. నిజంగా మనకి 3వ అధ్యాయం 2 శామ్యూయల్ 3rd చాప్టర్లో జరిగిన విషయాలు మనకు తెలుసు. ఏంటంటే సౌలు కుటుంబానికి, దావీదు ఫ్యామిలీస్కి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అబ్నేరు అప్పటి వరకు ఇశ్రాయేలు దేశపు సైన్యాధిపతిగా ఉన్నాడు కాబట్టి సౌలు ఫ్యామిలీస్కి అతను హెల్ప్ చేశాడు. సరే, సౌలు వాళ్ళందరూ కూడా చనిపోయారండి ఆ యుద్ధంలో. ఆ యుద్ధం జరిగినప్పుడు మరి ఆ యుద్ధంలో వాళ్ళందరూ కూడా చనిపోయారు. అంటే నిదానంగా వాళ్ళకి చాలా అబ్నేర్ అయితే చాలా హెల్ప్ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత మరి వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా చనిపోయిన తర్వాత అబ్నేరు దావీదుతో సమాధానం పడ్డాడు. 3వ అధ్యాయం మనం చూసినట్లయితే కనుక 22వ వచనంలో అతను దావీదు వద్ద సెలవు పుచ్చుకొని సమాధానముగా వెళ్ళిపోయాను. ఇప్పుడు వచ్చాడనమాట. వచ్చి అబ్నేరు దావీదు దగ్గర సమాధాన పడ్డాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ 22 చివరి లైన్లో సమాధానంగా వెళ్ళిపోయాడు. 23వ వచనంలో సమాధానంగా వెళ్ళిపోయాడని యోవాబు తెలుసుకున్నాడు. అంటే అంతకుముందు సౌలు కుటుంబాలకి హెల్ప్ చేశాడు, కానీ వాళ్ళు మరి తర్వాత ఇతడు మరి వచ్చి దావీదుకి విషయంలో తనతో సమాధానంగా మాట్లాడి తన యొక్క మరి అందరినీ కూడా ఇశ్రాయేల్ యూదులు మాత్రమే కాదు, యూదులకు మాత్రమే రాజు కాదు, దావీదు ఇక్కడి నుంచి నీవు ఇశ్రాయేలుకు కూడా రాజుగా ఉంటావు, అలా ఉండాలి, కాబట్టి ఇశ్రాయేల్ ప్రజల్ని సమకూర్చే పని నేను చేస్తానని చెప్పి దావీదుతో ఎంతో సమాధానపడి ఎన్ని చోట్ల రాశారంటే సమాధానంగా వెళ్ళిపోయాడు అని రాస్తుంది. సమాధానంగా వెళ్ళాడని తెలిసిన తర్వాత అబ్నేరుని చాలా ఘోరంగా ఇదే అధ్యాయంలో అది తెలుసుకుని అబ్నేరు దావీదుతో సమాధాన పడ్డాడు అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఆ సమాధాన సమయంలో అతన్ని ఘోరంగా చంపేసినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. యోవాబు అతన్ని పిలిచి మరి అతన్ని చంపాడని 3వ అధ్యాయంలో రాయబడింది. అంటే అతను సమాధాన పడ్డానికి వచ్చాడు, వెళ్ళాడు. కానీ ఆ సమాధానము జరిగింది అని తెలుసుకున్నటువంటి యోవాబు అతన్ని పిలిచి మరి ఘోరంగా చంపేశాడు. ఆ వాక్యాన్ని మనం సమూయేలు రాసిన గ్రంథంలో 3వ అధ్యాయం 2 శామ్యూయల్ 3rd చాప్టర్లో మనం చూడవచ్చు. ఇంకా 2 శామ్యూయల్ 20వ అధ్యాయం 9వ వచనంలో అమాస్యా అనేటువంటి సైన్యాధిపతిని కూడా ఇతను చంపేసినట్లుగా వాక్యంలో రాస్తుంది. ఈ ఇద్దరు విషయాలను కూడా ఇక్కడ మెన్షన్ చేస్తూ మరి యోవాబు చాలా ఘోరమైనటువంటి పని చేస్తాడు అని చెప్పాడు. ఇంకా యోవాబు మామూలుగా చేయలేదండి. దావీదుకు 4వ కొడుకు అదోనియా, అతను హగ్గీతు అనే ఆమెకు పుట్టినటువంటి కుమారుడు. అతని చివరి కాలంలో సొలొమోను రాజుగా ఉండాలి అనే విషయం తెలిసి కూడా అదోనియా పక్షంగా చేరాడు యోవాబు చివరి కాలంలో. ఇంకా అతను చేసినటువంటి ఈ విషయాలు బైబిల్లో చాలా అబ్షాలోము చనిపోవడానికి కారణం
అబ్షాలోము జోలికి పోవద్దు అని చాలా విషయాలు చాలా వేడుకున్నప్పటికీ కూడా అక్కడ మరి అతను పర్టికులర్గా అబ్షాలోమును చంపడానికి 2 సామ్యూయల్ 18th చాప్టర్లో అబ్షాలోమును చంపింది యోవాబే. ఇట్లా మనం చూస్తే యోవాబు ఏంటి అతని యొక్క జీవితంలో జరుగుతున్నది అని అంటే, అతను అబ్షాలోముని చంపేసిన విషయంలో తనే చంపాడు. అక్కడ అంటే ఎంత తిరుగుబాటు అనమాట, ఎదురు పడ్డం, రాజుగారి మాటకి లెక్కలేని స్వభావం అతనిలో కనిపిస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా ఈ మాటను అర్థం చేసుకుందాం. తన కుమారుడైన అబ్షాలోము జోలికి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు యోవాబు ఆ విషయాన్ని ఇష్టపడకుండా ఏం చేశాడంటే తనే స్వయంగా చంపాడు. ఆ విషయం బైబిల్లో మనం చదువుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ తిరుగుబాటు చేయడం, చెప్పిన మాట వినకపోవడం అనేది యోవాబు యొక్క స్వభావంలో ఉంది. అది చాలా ప్రమాదం అండి. ఏదైతే చెప్పాడో దాన్నే చేయకుండా తిరుగుబాటు చేయట సోదె చెప్పుట అనే పాపంతో సమానమని రాస్తుంది. బలులు అర్పించటం కంటే ఆజ్ఞని గైకొనటం, చూడండి, పొట్టేళ్ల కొరకు అర్పించటం కంటే చెప్పిన మాట వినటం శ్రేష్టమన్నాడు సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో, ఆ రోజు సౌలుతో కదండి. సౌలుతో వాళ్ళు చేసిన పనికి సౌలుతో ఆ రోజు ఆయన మాట్లాడారు. ఇక్కడ ఇతను కూడా చేస్తుంది ఏంటంటే తిరుగుబాటు స్వభావం. అంటే తనకి ఏది మనసుకి నచ్చితే దాన్ని చేసి దురహంకారము అనొచ్చు ఈ మాటని. అహంకారం అంటే చెడ్డ అహంకారము అనేది అనమాట. ఇంకా తిరుగుబాటు చేస్తాడు. అంటే దావీదు పట్ల మరి చెప్పిన మాట వినని స్వభావాన్ని ఇతనిలో మనం చూస్తాం. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండకూడదండి. మనం కూడా దావీదు రాజుకి తిరుగుబాటు చేశాడు. దావీదు రాజు చెప్పిన మాట వినకుండా చేశాడు. అలాగే ఆ రోజు సౌలు బలులు అర్పించటమే శ్రేష్టం అనుకున్నాడు, కానీ చెప్పిన మాట వినటమే శ్రేష్టమని. సో ఈరోజు దేవుని వాక్యాన్ని వినటం, పాటించటమే శ్రేష్టమైనటువంటి విషయం మిగిలిన విషయాల కంటే కూడా. ఆ విషయాన్ని మనం ఈయన క్యారెక్టర్లో నుంచి మనం అర్థం చేసుకోవచ్చండి. అట్లా తిరుగుబాటు చేయడం సోదె చెప్పుట అనే పాపంతో సమానమని బైబిల్లో రాస్తుంది. ఇంకా ఇతనిలో భయంకరమైనటువంటి అసూయ కనిపిస్తూ ఉంటుంది. అంటే అబ్నేరు కూడా సైన్యాధిపతి కాబట్టి అబ్నేరు ఎలాగైనా చంపేయాలనే అసూయ, ద్వేషం, పగ కూడా ఉంది అతని యొక్క జీవితంలో. ఇతని యొక్క స్వభావాన్ని మనం చూస్తే ఇంకా ఇట్లా అనమాట. ఇంకా ఎన్నో విషయాలు ఇతని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా అసలు మెయిన్గా ఇక్కడ ఈ వాక్యంలో దావీదు రాజు మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే అబ్షాలోమును చంపడం, తిరుగుబాటు, ఇవన్నీ కూడా జరిగాయి, అతను చేశాడు. కానీ దావీదు మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే అబ్నేరుని అమాశాను చంపేశాడు. అది సమాధాన పడడానికి వాడు నా దగ్గరికి వచ్చినప్పుడు, నాతో ఉన్నప్పుడు యుద్ధ సమయమందు అయినట్టుగా యుద్ధ కాలంలో ఎలా అయితే చంపేస్తారో అప్పుడు సమాధాన కాలాన్ని రక్తాన్ని చిందించేశాడు. కాబట్టి అతన్ని మాత్రం నువ్వు ఊరికే వదలొద్దన్నాడు. ఈరోజు అవునండి, సమాధాన కాలము అనేది మనం కలిగి ఉండాలి ఎప్పుడు కూడా జీవితంలో. ఇతను చేసిన పని ఏంటంటే సమాధాన కాలాన్ని యుద్ధకాలం లాగా మార్చేశాడు. వాళ్ళేమో సమాధాన పడడానికి వచ్చారు, సమాధాన పడ్డారు. కానీ యోవాబుకి ఇష్టం లేదు. అక్కడ యుద్ధకాలం అన్నట్టుగా రక్తాన్ని చిందించి వాళ్ళ ప్రాణాలు తీసేశాడు. అది మెన్షన్ చేస్తున్నాడు దావీదు మహారాజు. సో ఇప్పుడు మనం ఈ పాయింట్లో నేర్చుకునే విషయం ఏంటంటే సమాధాన పడడం అనేది దేవుడు కోరుకున్నటువంటి విషయం. ఈవెన్ న్యూ టెస్టిమెంట్లో కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమన్నారంటే అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండండి అని రాశారు. యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాట ఏంటంటే సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని రాశారు. సో అన్నదమ్ముల మధ్య జగడాలు పుట్టించేవాడు శాపగ్రస్తుడని బైబిల్లో వచ్చేసింది కదండి. అంటే సమాధానంగా ఉండటాన్ని మనం, అందుకే యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో మనం సమాధాన పడేవారంగా, సమాధానం పరిచేవారంగా మనం ఉండాలి. యుద్ధాన్ని సృష్టించే వాళ్ళలాగా, తుఫానులు చెలరేగించే వాళ్ళలాగా మనం ఉండకూడదండి. ఏమవుతుందండి అలా ఉంటే, అలా గొడవలు చేస్తే, సమాధానంగా ఉన్న చోట తుఫానులు సృష్టిస్తే, సమాధానంగా ఉన్న కుటుంబంలో యుద్ధం సృష్టిస్తే ఏం జరుగుతుందంటే బైబిల్ ఇప్పుడు దేవుడు దావీదు మహారాజు చెప్పిన మాట నేను మీకు మళ్ళీ చెప్తాను. ఇతను
అంటే అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో పరిశుద్ధత కలిగి ఉండాలని అన్నారు. ప్రభు మరి చెప్పింది దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారట సమాధానపరిచేవారు. మనం సిలువను చూస్తూ ఉంటాం, ఇలా స్ట్రైట్ అండ్ ఇట్లా ఇట్లా ఉన్నటువంటి దాంట్లో స్ట్రైట్ అనేది ఈ నిలువుగా ఉన్నటువంటి గీత దేవునితో ఫస్ట్ నువ్వు సమాధాన పడి ఉండాలి. ఇటువైపు ఉన్నటువంటి గీత మానవులతో నువ్వు సమాధానంగా ఉండాలి. అందుకే అర్పణ అక్కడ పెట్టి ముందు సమాధాన పడినట్లయితే కనుక అప్పుడు నీ అర్పణ అంగీకరించబడుతుంది. కాబట్టి ఆ అర్పణ అర్పించేటప్పుడు ముందు నువ్వు వెళ్ళాలి, నీకు ఏదైనా గుర్తొస్తే అని రాసు. ప్రభు ఆ మాట కూడా చెప్పారు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా మన జీవితాల్లో సమాధాన పడాలి, సమాధానంగా ఉండాలి. మన ఇంకా వెళ్తున్న సంఘంలో లేకపోతే మనం ఉంటున్న కుటుంబంలో సమాధానం ఉండాలి. అల్లకల్లోలు సృష్టించే వారంగా మనం ఉండకూడదు. మన చుట్టుప్రక్కల ప్రభువుని ఎరుగని ప్రజలతో కూడా సమాధానం ఉండాలి. ప్రభువుని ఎరుగని ప్రజలతో కూడా మర్యాదగా ప్రవర్తించడం అలవాటు చేసుకో. చాలామంది మరి ప్రభువుని ఎరిగిన వారు చర్చిలో ఉన్నట్టుగా బయటకు అనిపించారు. అట్లీస్ట్ ప్రయత్నం కూడా చేయరంటారు. అట్లీస్ట్ ప్రయత్నం చేయాలి కదండి. ఎక్కడ ప్రయత్నం ఎక్కడ? చర్చిలో చేసినట్లుగా బయట ఉండడానికి ప్రయత్నం ఎందుకు చేయము? చర్చిలో ఒక జీవితం జీవించాలి బైబిల్, లేకపోతే బయట ఇంకొకలాగా ఉండండి అని బైబిల్ ఎక్కడ రాస్తుంది? అట్లాంటి మాట ఎక్కడ కూడా లేదు. ప్రభు యొక్క జీవితం ఎంత చక్కగా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉందండి. ఆయన యొక్క లైఫ్ ఎక్కడున్నా ఆయన యొక్క విధానం పద్ధతులు ఎక్కడ కూడా మారినట్లుగా మనం మన నూతన నిబంధనలు చదివితే కనుక. కాబట్టి ఈరోజు ఇంకొక మరి ఈ దేవునితో సమాధానంగా ఉండటం, మనుషులతో సమాధానంగా ఉండటం, కుటుంబంలో సమాధానంగా ఉండటం, అలజడులు తుఫాన్లు సృష్టించకూడదు. సమాధానంగా ఉన్న చోట యుద్ధాలు సృష్టించకూడదు. సంఘంలో సమాధానంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. చుట్టుప్రక్కల వారితో సమాధానంగా మర్యాదగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఇట్లా మన యొక్క జీవితంలో సమాధానంగా ఉండాలి. కానీ సమాధాన కాలాన్ని యుద్ధ కాలంలాగా రక్తం చిందించేలాగా గొడవలు సృష్టించే వాళ్ళలాగా ఆ ప్లేస్లో మనం ఉండకూడదని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఇంకొక మాట ఇతని జీవితంలో మనం నేర్చుకొచ్చి పాయింట్స్ ఏంటంటే, ఇతనికి తెలివితేటలు అయితే ఉన్నాయి, జ్ఞానం అయితే ఉంది, కానీ దేవుని బిడ్డరా ఇతని దగ్గర వినయం అనేది, విధేయత అనేది లేదండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయానికి ప్రతిఫలము అని రాస్తుంది. కాబట్టి అట్లా ఇతని జీవితంలో జ్ఞానం కనిపిస్తుంది, బలం కనిపిస్తుంది, కానీ ఇతనిలో ఎక్కువ కనిపిస్తుంది ఏంటంటే అహంకారము, పగ తీర్చుకోవడం, ప్రతీకారం తీర్చుకోవడం, తనకు తోచినట్లుగా చేసేస్తాడు. తను ఎవరైనా చెప్పిన వినడు అనమాట. చాలా విషయాలలో యోబు క్యారెక్టర్ ఇదే కనిపిస్తుంది. తను చెప్పిన మాట వినకుండా తనకు తోచినట్లుగా చేసేస్తూ ఉంటాడు. మనకి కనుక జ్ఞానంతో పాటు విధేయత లేకపోతే ఎందుకు కూడా ఉపయోగపడుతుందంట. జ్ఞానం ఉండాలి, జ్ఞానంతో విధేయత ఉండాలి. ఇప్పుడు దేవుని వాక్యపు జ్ఞానం ఉందా, వాక్యం బోధించగలిగే తెలివితేటలు ఉన్నాయా? దానితో పాటు విధేయత కూడా కలిసినట్లయితే ఆత్మీయ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, భూ సంబంధమైనటువంటి తెలివితేటలు ఉపయోగించి భూ సంబంధమైనటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని భక్తి జీవితం చేయడం అసాధ్యమైన విషయం. అటువంటి జ్ఞానము ఉపయోగం లేదని యాకోబు రాసిన పత్రికలో మనం చదువుతాం. మనకి పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. అది లోపించింది యాకోబు యొక్క లైఫ్ స్టైల్. పైనుండి వచ్చే జ్ఞానం లోపించింది, భూ సంబంధమైన జ్ఞానంలో ఆరితేరిపోయాడు అనమాట. పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదటిగా పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది కదండి, కనికరం కలిగినది, మంచి ఫలములతోనూ కనికరంతోనూ పక్షపాతం లేకుండా, వేషధారణ లేకుండా ఇది పైనుండి వచ్చే జ్ఞానం. ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే అది పైనుండి వచ్చే జ్ఞానం అని. అల్లరి, ప్రతి నీచ కార్యము ఎక్కడైతే ఉంటుందో, గొడవలు ఎక్కడైతే ఉంటాయో అవి భూ సంబంధమైన తెలివితేటలతో చేసే కార్యాలని వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అట్లా ఉండకూడదని బైబిల్ మనకి బోధిస్తాం. మనకి పైనుండి అందుకే మనం జ్ఞానం కావాలన్నప్పుడు పైనుండి వచ్చే జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అది ఇవ్వమని ప్రభువుని మనం అడగాలి. ఇంకా మనం చూసినట్లయితే కనుక ఇతని యొక్క జీవితంలో ఇవి ఇతనిలో కనిపిస్తున్నటువంటి లక్షణాలు. ఏం చేయాలంటే సొలొమోనుతో, నీ రాజ్యంలో ఉంటే ఇతని ప్రమాదమే అంటున్నాడు. ఇవి నీవు అనే నీ యొక్క వ్యక్తిగత జీవితం అనే రాజ్యంలో, నేను అనే నా వ్యక్తిగత జీవితం అనే రాజ్యంలో ఉంటే మనకు కూడా ప్రమాదమే లక్షణాలు. కాబట్టి వాటిని తీసివేసుకోవాలి. అలా ఉన్నట్లయితే నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును. కానీ చివరికి దావీదు సొలొమోనుకి ఇచ్చిన సలహా,
అతను చావు మాత్రం సమాధానంగా ఉండకూడదు. అతడు సమాధానంగా చావకూడదు. అందరం కూడా మంచి మరణం దయచేయము అని ప్రార్థన చేసుకోవాలి కదండి. మరణం కూడా మంచిగా ఉండాలండి. కొంతమంది మరి రకరకాల మరణాలు ఉన్నాయి. మనం మంచి మరణం కొరకు కూడా ప్రార్థన చేసుకోవాలి. మంచి మరణం మాత్రం అతనికి రానివ్వద్దని చెప్తున్నాడు దావీదు. ఇట్లాంటి యాటిట్యూడ్స్ ఉంటే, ఇలాంటి అలవాట్లు, ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి జీవిత విధానం, ఇలాంటి విషయాలు మన హృదయపు అంతరంగాల్లో ఉంటే మన మరణం ప్రశాంతంగా వెళ్ళదండి. మన జీవితం కూడా ప్రశాంతంగా ఉండదు ఖచ్చితంగా. కాబట్టి దేవుని మాటలకు భయపడదాం. యోబు ఏ విషయాల్లో ఎదురు తిరిగి ఇట్లా మరి అహంకారము లేకపోతే భూ సంబంధమైన తెలివితేటలు ఇవన్నిట్లు పెట్టి నష్టపోయాడు. అలా కాకుండా దైవ జ్ఞానముతో మనం జీవించాలని వాక్యాన్ని బట్టి నేను ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇతని మరణం తెలుసు. మరి ఇతన్ని చంపడానికి బెనాయ అని అతని సొలొమోను పంపించిన తర్వాత అతడు వెళ్ళి బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నాడు యోబు. అయినా సరే తర్వాత విడిచిపెట్టబడలేదు. బెనాయ అనే పరాక్రమశాలి వెళ్ళి యోబుని చంపేసినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. ఈరోజు మన జీవితాల్లో మనం నెంబర్ 1 ఫస్ట్ దేవుని ఆజ్ఞను కట్టడంలో ఫస్ట్గా దేవుని ప్రేమించటం, తర్వాత నిన్ను వలె ఇతరులను ప్రేమించటం ప్రయత్నం చేద్దాం. అలాగా దేవునికి మహిమ తీసుకొద్దాం, ఆజ్ఞలు పాటిద్దాం. రెండవదిగా యోబు యొక్క లైఫ్ హిస్టరీలో యోబుని ప్రశాంతమైన మరణం మాత్రం అతనికి ఇవ్వక అతడు ఎట్లయినా సరే అతని సమాధానంతో పోనివద్దు. ఎందుకంటే అతడు సమాధానం లేకుండా చేసే వ్యక్తి కాబట్టి అతడు సమాధానంగా పోకుండా చూడమన్నాడు సొలొమోను. అలాగే సమాధానం లేకుండా అతనికి మరణం అనేది ఘోరంగా అతను మరణించినట్లుగా చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, తుది వీడ్కోల్లో చెప్పిన 2 మాటలు మనం నేర్చుకున్నాం. మిగిలిన 2 మాటలు మరొక ఎపిసోడ్లో చూద్దాం. జాగ్రత్త, దేవుని వాక్యాన్ని అద్దంలో చూసుకుని మనం కూడా జాగ్రత్తగా ఈ అంచె దినాల్లో జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఏ పాఠాలు నేర్చుకోవాలో అవి నేర్చుకుని, వేటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టి అభిషేకం మాకు దయచేయమని, ఈ వాక్యపు వెలుగులో మా జీవితాల్లో చూసుకోవడానికి కృప దయచేయమని, సరిచేయమని, సర్వసత్యంలో నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.